అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. గరం ఛాయ్ వార్తలకు స్వాగతం. రేపటి నుంచి ఉదయం 7:30 గంటలకు మార్నింగ్ న్యూస్ మొదలవుతుంది. సో దయచేసి 7:30 మార్నింగ్ న్యూస్ లైవ్ వస్తుంది కాబట్టి సో టైమింగ్స్ చేంజ్ చేశాము. సో అందుకని 7:30 AM మీరందరూ కూడా చూడాలని చెప్పి లైవ్లోకి రావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను తెలంగాణ ప్రజలందరికీ. అండ్ ముఖ్యంగా హరీష్ రావు కేటీఆర్ని ఉరిదీయాలి అని చెప్పి ఎవరు మాట్లాడుతున్నారు? స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, కేటీఆర్ని హరీష్ రావుని ఉరిదీయాలి. చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి కేటీఆర్ మీద, హరీష్ రావు మీద. సో చాలాసార్లు ఓకే టీవీ కూడా మాట్లాడింది. జన్వాడ ఫామ్ హౌస్కి వెళ్ళింది, తర్వాత ఈ రంగనాయక్ సాగర్కి వెళ్ళడం జరిగింది. స్వయాన నేనే జన్వాడ ఫామ్ హౌస్ నాలా పైన గేట్ కట్టినారు, కబ్జా పెట్టి నాలాని పైన గేట్ కట్టిండు కేటీఆర్. సరే, అది కేటీఆర్ది కాదు అని కేటీఆర్ గారు చెప్తున్నారు. మరి ఎవరిదైతే వాళ్ళకైతే చెప్పాలి కదా. కేటీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులదే అంటున్నారు కదా, వాళ్ళ మిత్రుడు అంటున్నారు కదా. సో నాలాని కబ్జా పెట్టి ఆ నాలా పైన గేట్ పెట్టడం వల్ల వర్షం వచ్చినప్పుడు పక్కనే ఇటుపక్క అటుపక్కన ఉన్నటువంటి పొలాలకు నీళ్లు నిల్వ ఉండిపోయి వాళ్ళకి చాలా ఇబ్బంది. కేవలం ఒక గేట్ నాలా పైన పెట్టడం వల్ల మరి ఈ కేటీఆర్ వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు అక్కడ లోకల్లో. సరే, ఇది చాలా చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పింది. అట్లాగే హరీష్ రావు రంగనాయక్ సాగర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు ఫామ్ ల్యాండ్స్ కూడా ఏడికెళ్ళి వచ్చినాయి. ఇవన్నీ కూడా ఇరిగేషన్కి డిపార్ట్మెంట్కి అప్పచెప్పిన పొలాలు మీరు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, సంవాట్ లబ్ అని మనం మాట్లాడినాం. అందుకే కేటీఆర్ హరీష్ రావుని మీరు ఉరిదీయాలి అని మీరు అంటున్నారు. ఎందుకు ఈ దొంగ నాటకాలన్నీ ఆడుతున్నారో నాకు అర్థమవుతలేదు. ఎందుకు దొంగ నాటకాలు ఆడుతున్నారు, ఎందుకు ఈ సిండికేట్ పాలిటిక్స్కి తెరదీస్తున్నారో నాకు అర్థమవుతలేదు. ఇక్కడ కేటీఆర్ని హరీష్ రావుని ఉరిదీయాలంటున్నారు. సరే, కేటీఆర్ స్కాములు చేసిండు, ఏమైనా చేసిండు, పర్సంటేజ్లు మాట్లాడుకున్నాడు, అన్ని మాట్లాడుకున్నాడు. బట్ హైదరాబాద్ అయితే కొద్ది గొప్ప చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఒక ఐటీ శాఖని అభివృద్ధి చేసింది మాత్రం కేటీఆర్. అది నేను ఇప్పటివరకు కేటీఆర్తో మాట్లాడలేదు, నేను ఎప్పుడు కూడా కలవలేదు, వాళ్ళు నాకు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలే. కానీ ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం నాకు అలవాటు. ఆ విషయం అందరికి కూడా తెలుసు. సో దాని మీద అవగాహన ఉంది కాబట్టి అత్యంత అద్భుతంగా డెవలప్ చేసిండు. సో డెవలప్మెంట్ చూసి ఖచ్చితంగా ఆ డెవలప్మెంట్ ఇచ్చినందుకు కేటీఆర్ని ఉరిదీయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటారు. సో ఇక్కడ అభివృద్ధి ఏ విషయంలో ఉరిదీయాలి? స్కామ్ల విషయంలో ఉరిదీయాలి కదా. కాసేపు ఈ పాయింట్ని ఇక్కడ పెడదాం. ఆ తర్వాత హరీష్ రావుని కూడా ఉరిదీయాలన్నాడు. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్లు వీళ్ళందరూ విన్నారు. హరీష్ రావు ఒకడే కాదు, దాంతోపాటు చాలామంది ఉన్నారు. అరే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు మొత్తం ఎవరైతే ఇంజనీర్లు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది మొన్న ఒక పర్సన్ దొరకలే, దాదాపు 500 కోట్ల ఆస్తులతో ఏసీబీకి చిక్కలేదా. సో ఇట్లా సరే, హరీష్ రావుని ఉరిదీయాలి, ఇక్కడ కేటీఆర్ని ఉరిదీయాలి. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, నేను అడుగుతున్నా, మరి ఎందుకు ఉరిదీస్తలేరు? ఎందుకు ఉరిదీయట్లే? ఇంకెంత టైం తీసుకుంటారు ఉరిదీయనికి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఉరిదీయాలన్న ఆలోచన మీకున్నది. ఎందుకు? నేను జన్వాడ ఫామ్ హౌస్ విషయం ఎందుకు తీసుకొచ్చిన? జన్వాడ ఫామ్ హౌస్ తీసుకొచ్చిన, రంగనాయక్ సాగర్ హరీష్ రావుకి సంబంధించినటువంటి రంగనాయక్ సాగర్ గురించి తీసుకొచ్చిన, అట్లనే రెడ్లకుంట చెరువుల రెడ్డి గారి ఇల్లు టాపిక్ కూడా తీసుకొచ్చిన. ఎక్స్క్లూజివ్గా ఓకే టీవీ కొడంగల్లో నేను ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నా. కొడంగల్లో హైడ్రా ఏర్పడిన తర్వాత కుంటలల్లో ఎవడు ఇల్లు కట్టద్దని చెప్పి సామాన్యుల ఇల్లు కులగొట్టినటువంటి వేళ నేనేం చేసిన, కొడంగల్కి పోయి లగచర్ల ఇష్యూ ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ దాన్ని ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిందే ఓకే టీవీ. మీరన్న యూట్యూబే దాన్ని తెరపైకి తీసుకొచ్చింది. లగచర్ల గిరిజన ప్రాంతాలు మీరు ఏ రకంగా దాన్ని డ్యామేజ్ చేయాలనుకొని ఏ రకంగా వాళ్ళ ఆస్తులు గుంజుకున్నారో ఎక్స్క్లూజివ్గా ఓకే టీవీ లగచర్ల ఇష్యూతో పాటు రెడ్లకుంట చెరువులో రెడ్డి గారిలు, బహుశా అది మన ఛానల్లో టెలికాస్ట్ అయిన నెక్స్ట్ డేనే రవీంద్ర భారతిలో రేవంత్ రెడ్డి గారు ఎవడు పడితే వాడు మైకులు పట్టుకొని పోతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఈ హౌసింగ్ బోర్డు ఇళ్ల స్థలాలకు సంబంధించి జర్నలిస్టుల మీటింగ్లో
దానికి కూడా నేను కౌంటర్ ఇవ్వడం జరిగింది. మరి రెడ్లకుంట చెరువులో హైడ్రా పేరుతో సామాన్యుల ఇల్లు డ్యామేజ్ చేయమని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి, సొంత అన్న ఇల్లు దుర్గం చెరువు దగ్గర కాపాడినటువంటి రేవంత్ రెడ్డి, మరి రెడ్లకుంట చెరువులో రెడ్డి గారి ఏదైతే ఉందో ఆ కుంటలో ఉన్నటువంటి ఇల్లును స్వచ్ఛందంగా బుల్డోజ్ చేయమని చెప్పనటువంటి రేవంత్ రెడ్డి, మూసీ నదిలో ఏకంగా నార్సింగ్ నుంచి ఓఆర్ఆర్ దిగుతుంటే మూసీ నదిలో ఆదిత్య కన్స్ట్రక్షన్ చోడు నదిలోనే 42-36 అంతస్తులు కడతా ఉంటే అక్కడికి పోని హైడ్రా, అక్కడ కుల్లగొట్టని రేవంత్ రెడ్డి, వాసవోడు కడుతుంటే అక్కడ కుల్లగొట్టని రేవంత్ రెడ్డి, వర్టెక్సోడు కడుతుంటే అక్కడ కుల్లగొట్టని రేవంత్ రెడ్డి, ఎక్కడ పడితే అక్కడ వర్టెక్స్ కుల్లగొట్టాడు, వాసవి కుల్లగొట్టాడు, ఓకే, నీకు ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కులగొట్టాడు, వంశీరామ్ కులగొట్టాడు, ఫీనింగ్స్ కులగొట్టాడు. అదేంటది మొన్న బక్కా జెర్సన్ గారు కూడా చేసినారు, పోయి ఎక్స్క్లూజివ్ ఆయన ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ప్రెస్టేజ్కి బొమ్మంటే శాత కాదు, కానీ వీళ్ళని మాత్రం ఉడిదీస్తావు. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం కదా. ఈ విషయం ఎట్లా మర్చిపోయిండు మా రేవంత్ అన్న, మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ విషయం ఎట్లా మర్చిపోయిండు? వీళ్ళని ఉరిదీయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి రెడ్లకుంట చెరువుల కుంటని కబ్జా పెట్టి కుంటలో ఇల్లు కట్టినటువంటి మీ పరిస్థితి ఏంటి? మీ అన్న పరిస్థితి ఏంటి? హైడ్రా ఎందుకు అక్కడికి పోదు? కేవలం మీ అన్నగారి కోసమే హైడ్రా ఆర్డర్స్ని మీరు మార్చలేదా? కట్టినటువంటి వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయొద్దు, అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నవే పోవాలని. సరే, మీరు అట్లా అన్నారు కాబట్టి మేము అండర్ కన్స్ట్రక్షన్ వే చూపిస్తున్నాం. గోల్డెన్ కీ ఎవడమ్ముడు వేయండు? గోల్డెన్ కీ విషయంలో పట్టణచేర్ల గోల్డెన్ కీ ఎవడమ్ముడు వేయండు? ఈ నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఎదురుగుండే పెద్ద గడుతుండు కదా, గేట్లు కూడా మూసీ నదిలోనే పెట్టిండు కదా. మరి మూసీ నది నాకు ప్రక్షాళన ఏమైంది? సో దాంట్లో ఎట్లా కడుతున్నారు? మరి వీటికి సమాధానం లేదు. మరి ఎవరిని ఉరిదీయాలి ఈ విషయంలో? నేను ఇంకా చాలా చిన్న సబ్జెక్ట్స్ నేను చెప్తా ఉన్నా, చాలా చిన్నగా చెప్తా ఉన్నా. వెస్టర్న్ స్ప్రింగ్స్ గురించే కదా రంజిత్ రెడ్డిని రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించారు. వెస్టర్న్ స్ప్రింగ్స్ టిఎస్ఐఎస్ ల్యాండ్స్ని అప్పనంగా నొక్కేసి ఇండస్ట్రియల్ ల్యాండ్స్ పాపం త్యాగాలు చేసి మా తెలంగాణ ప్రజలే త్యాగాలు చేస్తున్నారు. లీడర్లు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. దొంగలు ఎవరంటే దొంగలు మా పుప్పాలగూడ రైతులు మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని, మా బిడ్డలకు అన్నీ వస్తాయని, కేవలం మా బిడ్డలకే కాదు ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెడితే మిగతా వాళ్ళు పిల్లలు కూడా మా తెలంగాణ బిడ్డలు బాగుపడతారని చెప్పి ఎకరము సుమారు 50 కోట్లు 100 కోట్లు పలికేటువంటి పుప్పాలగూడ దగ్గర కూడా ఆఖరికి వాళ్ళ భూములు మీకు త్యాగం చేస్తే, ఆ త్యాగాన్ని గుర్తించకపోగా అక్కడ ఇండస్ట్రీస్ కట్టకపోగా అప్పానంగా దుర్మార్గులు అందరు చేరి వెస్టర్న్ స్ప్రింగ్స్ అనే అతిపెద్ద భారతదేశంలోనే అతిపెద్ద భారీ కట్టడం కట్టి మనీ లాండరింగ్ చేసి అక్కడ నుంచి స్టాలిన్ని రప్పించి స్టాలిన్ 700 కోట్లు మీరు పెట్టింది చాలక మళ్ళా మాట్లాడుతున్నావు. మరి ఎవరిని ఉరిదీయాలి? ఇక్కడ ఎవరిని ఉరిదీయాలి? ఎవరు సక్కలేని వాళ్ళు? ఇక్కడ ఎవరు శుద్ధ పూసలు? ఈ రోజున తెలంగాణ విషయం తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. తెలంగాణకి దిక్కెవరు అనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు చితికిపోయినటువంటి ఈ ఏమంటారంటే వాళ్ళ కష్టాలలో మునిగిపోయినారు. మాట్లాడే స్థితిలో వాళ్ళు లేరు. ఎవడొచ్చినా గింతే కదా అని అలవాటు పడిపోయినటువంటి జీవితాలు మా తెలంగాణ ప్రజలవి. ఇక్కడ నేను అడుగుతున్నా, నేను చాలా లాజికల్గా నేను మాట్లాడుతున్నా, చాలా లాజికల్గా. నేను ఎక్కడ కూడా నేను ఏ ప్రూఫ్స్ లేకుండా మాట్లాడట్లేదు రేవంత్ రెడ్డి గారు. మీరు నా మీద కేసులు పెట్టాలన్నా సరే ప్రూఫ్స్ సబ్మిట్ చేస్తా, అర్థమైందా? సో ప్రూఫ్స్ ఏం లేకుండా నేను మాట్లాడట్లే. ఆల్రెడీ వెస్టర్న్ స్ప్రింగ్స్ మీద ఈడీ ఎంక్వైరీ బక్కా జెర్సన్ గారు వేయడం జరిగింది. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేసి. ఈ గడ్డు పంచాయతీలో వెస్టర్న్ స్ప్రింగ్స్ లో ఫహీం ఖురేషీ లేడా? ఈ డీల్ రేవంత్ రెడ్డి సమక్షంలో పోయి చేయలేదా? ఎవరికి ముట్టినాయి అంటే ఇక్కడ ఎవరు? అందరు దొంగలే. సిండికేట్ పాలిటిక్స్, డబ్బుల కాడ రాజకీయ నాయకులు అందరూ ఒకటైపోతున్నారు. డబ్బుల కాడ రాజకీయ నాయకులందరూ ఒకటైపోతున్నారు.